హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యువనేత్సం అనే పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పథకానికి సంబంధించిన అవసరమైన విద్యార్హతలు, డాక్యుమెంటేషన్, అలాగే వీటి యొక్క పూర్తి ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలైతే చేస్తుంది. ఇప్పటికే పింఛన్లు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చంద్రన్న బీమాతో పాటు మరికొన్ని హామీలైతే నెరవేర్చడం జరిగింది. అలాగే విద్యార్థులకు అందించే తల్లికి వందనం, ఆడబిడ్డకు నిధి కార్యక్రమాలకు సంబంధించి కసరత్తు అయితే చేస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో పథకమైన ముఖ్యమంత్రి యువనేత్సం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అయితే తెలుస్తుంది. కూటమి ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని అయితే తెలిపింది. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి కసరత్తు అయితే మొదలుపెట్టినట్లయితే తెలుస్తుంది. వీటికి సంబంధించిన అర్హతలు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, దరఖాస్తు వంటి వివరాలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ పథకం అమలు చేయబోతున్నారని, అర్హులైన వారు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం ఓ వెబ్సైట్ను కూడా రూపొందించినట్లయితే సమాచారం. ఏపీ యువనేస్తం వెబ్సైట్ చూసినట్లయితే yuvanestam.ap.gov.in అనే వెబ్సైట్లో మరిన్ని వివరాలు అయితే ఉంటాయి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మొదటగా ఏజ్ మనకు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫై అయిన వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన డిగ్రీస్ చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ మరియు ఇతర డిగ్రీ అర్హతలు ఉన్నవారైతే ఈ పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు చూసినట్లయితే ఈపీఎఫ్ లబ్ధిదారుడు అయితే అయి ఉండకూడదు. ఈ ఈపీఎఫ్ ఖాతాలు అనేది ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం అనేది కొంత అమౌంట్ కింద సేవ్ చేయడం అయితే జరుగుతుంది. అవి ఈ ఈపీఎఫ్ ఖాతాల కింద జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఈపీఎఫ్ ఖాతాలు అయితే ఉండకూడదు. అలాగే తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. అలాగే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. 4 చక్రాల వాహనం కూడా ఉండకూడదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా అయి ఉండకూడదు. ఎటువంటి సబ్సిడీ లోన్లు అయితే తీసుకుని ఉండకూడదు. ఎటువంటి స్కాలర్షిప్స్ కూడా తీసుకుని అయితే ఉండకూడదు. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ రిటైర్డ్ పెన్షన్ అయితే తీసుకుంటూ ఉండకూడదు. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ ముఖ్యమైన నిబంధనలు అయితే అందరూ కలిగి అయితే ఉండాలి. ఈ పథకానికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. అలాగే ఈ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా అయితే లింక్ అయి ఉండాలి. అదే ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. అలాగే వీటితో పాటు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన 10వ తరగతి నుంచి డిగ్రీ అర్హతల వరకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అలాగే సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. వాటికి సంబంధించిన మార్క్స్ మెమోస్ కూడా ఉండాలి. అలాగే క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. వీటితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ వివరాలు అయితే కలిగి ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుని అయితే ఉండాలి. ఈ పథకానికి సంబంధించిన ఇంపార్టెంట్ నోటీస్ చూసినట్లయితే ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై పూర్తి సమాచారం అయితే రావచ్చు. ఈలోపు ఈ వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని ఉంటే మంచిది. ఈ వీడియోలో తెలిపిన
విద్యా అర్హతలు, విద్యా ప్రమాణాలు ప్రాతిపదికన అయితే తెలపడం జరిగింది. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అయితే ఉండవచ్చు. ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై పూర్తి సమాచారం అయితే మీకు అందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.